ఓ భృగు వంశశ్రేష్ఠ, నేనే ఓంకారంలో ఆరంభమయ్యే వేదాలై ఉన్నాను. నేను నా నుండే యజ్ఞంలోని యూపము, సోమము, చెరువు, దేవతలను తృప్తిపరిచే హోమము, హోత, హవ్య సామగ్రి జన్మించాయి తెలుసా ఓ భృగునందన. అధ్వర్యుడు, కల్పకం, చక్కగా సంస్కరింపబడినటువంటి హవిస్సు అన్నీ నేనే, నా స్వరూపాలే. మహత్తరమైన యజ్ఞంలో ఉద్గాత, ఉచ్చస్వరంతో చేసే సామగానం నేనే అయి ఉన్నాను. అది నా స్తుతియే అయి ఉంది. ఓ విప్ర, ప్రాయచిత్త కర్మలన శాంతిపాఠం, మంగళపాఠం చేసే విప్రులు విశ్వకర్మమైన నన్నే స్తుతిస్తారు. ఓ ద్విజ, సకల ప్రాణుల మీద దయ చూపించడం అనే రూపం గల ధర్మం నా మనస్సు నుండే పుట్టింది. అది నా జ్యేష్ఠపుత్రుడని తెలుసుకో. ఆ ధర్మంతో ప్రవర్తిస్తూ పాపకర్మలను విడిచిన మానవులతో నేను ఎప్పుడు ఉంటాను, ఎప్పుడు కూడా. ఓ సాధుశ్రేష్ఠ, నేను ధర్మరక్షకను, ధర్మ సంస్థాపనకు ముల్లోకాలలో అనేక జాతుల్లో అవతరించి ఆయా రూపాలతోనూ ఆయా వేషాలతోనూ వాటికి తగినట్లు ప్రవర్తిస్తూ ఉంటాను. అహం విష్ణురహం బ్రహ్మ, అహం విష్ణురహం బ్రహ్మ, శక్రోత ప్రభవాప్యయః, శక్రోత ప్రభవాప్యయః, భూతగ్రామస్య సర్వస్య, భూతగ్రామస్య సర్వస్య, స్రష్టా సంహార ఏవ చ, స్రష్టా సంహార ఏవ చ. నేనే విష్ణువును, బ్రహ్మను, ఇంద్రుడను. నేనే సర్వభూతాల ఉత్పత్తి, ప్రళయాలకు కారణము, సకల ప్రాణుల సృష్టి, సంహారులు నా పనులే అయి ఉన్నాయి. అధర్మంగా ప్రవర్తించే వారిని నేను శిక్షిస్తాను. నా మర్యాదను నేను అతిక్రమించకుండా ఉంటాను. కనుక నేనే ఈశ్వరుడిని. యుగాలు మారినప్పుడు ప్రజలకు మేలు కోరి భిన్న భిన్న యోనులలో ప్రవేశిస్తాను. ధర్మ మర్యాదను స్థాపిస్తాను. ఓ ఉత్తంక, నేను దేవజాతుల్లో జన్మించినప్పుడు దేవుడిలాగా ఉండి దేవతల్లాగా దేవకార్యాలు చేస్తాను. నేను గంధర్వ జాతుల్లో జన్మించినప్పుడు గంధర్వుడిలాగా ప్రవర్తిస్తాను. నాగజాతుల్లో జన్మించినప్పుడు నాగుడిలాగా ఉంటాను. యక్ష రాక్షస జాతుల్లో జన్మిస్తే ఆయా జాతుల వారిలాగానే ప్రవర్తిస్తాను. ఇప్పుడు నేను మానవ జన్మను ఎత్తాను తెలుసా. కనుక కౌరవుల మీద నా సర్వేశ్వర శక్తిని ఉపయోగించలేదు. మొదటిగా వారిని దీనంగానే సంధి చేసుకోమని ప్రార్థించాను. కానీ వారు మోహగ్రస్తులయ్యారు, నా మంచి మాటలు వినలేదు. అప్పుడు వారి ప్రవర్తనకు నాకు కోపం వచ్చింది. నేను కౌరవులను భయపెట్టాను, అయినా వారు వినలేదు. నేనప్పుడు వారికి యథార్థంగా కలగబోయే యుద్ధ పరిణామాలను చూపించాను. కానీ వాళ్ళంతా అధర్మపరులు, కాలానికి వశులైపోయారు. కనుక వారు ధర్మం చేతిలో ఓడిపోయారు, మరణించారు. అందువల్లే వారు స్వర్గానికి వెళ్ళారు. ధర్మాన్ని ఆచరించడం వల్లే పాండవులు సమస్త లోకాల్లో గొప్ప కీర్తిని పొందారు అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 55వ అధ్యాయం. ఉత్తంకుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. ఓ జనార్దన, నువ్వే జగత్తుకి కర్తవని నాకు తెలుసు. సప్పగైపోయాడు కొంచెం. ఇప్పుడు నువ్వు చెప్పిన ఆధ్యాత్మతత్వం నీ ప్రసాదమయ్యా, ఇందులో ఏ సందేహము లేదయ్యా. నాకు బాగా వినపడిందయ్యా, బాగా కనపడుతుందయ్యా. ఓ అచ్యుత, ఇప్పుడు నా చిత్తము శాంతించిందయ్యా. నీ యందు అది భక్తితో నిండిపోయిందయ్యా. నీకు శాపం ఇద్దామనే నా భావం అంతా తొలగిపోయిందయ్యా. ఓ జనార్దన, నీ అనుగ్రహం అనంతం. నీ అనుగ్రహానికి నేను కొంచెమైనా పాత్రుడనైతే నాకు నీ విశ్వరూపాన్ని చూపించయా, దాన్ని నేను చూడాలని అనుకుంటున్నాను అని ఉత్తంక మహర్షి ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు శ్రీకృష్ణుడు చాలా సంతోషించాడు. ఆయనే బోళాశంకరుడు ఒక్క నిమిషంలో సంతోషించాడు. పూర్వం అర్జునుడి దర్శించిన శాశ్వతమైన వైష్ణవ విశ్వరూపాన్ని ధరించాడు. ఉత్తంకుడు ఎంతో సంతోషంతో ఆ విశ్వరూపాన్ని చూశాడు. దాని స్వరూపం మహత్తరమైనది. ఆ విశ్వరూపం వేల కొద్దీ సూర్యుడిలాగా ప్రకాశిస్తుంది. అది ఉజ్వలమైన సూర్యుడిలాగా ఉంది. ఆ విశ్వరూపానికి అన్ని వైపులా ముఖాలు ఉన్నాయి. అది సమస్త ఆకాశాన్ని ఆవరించి ఉంది. అద్భుతంగా ఉంది. ఆ మహావిష్ణువు యొక్క రూపాన్ని చూసి ఉత్తంకుడు పరమాశ్చర్యాన్ని పొందాడు. కృష్ణుడితో ఇలా అన్నాడు. నమో నమస్తే సర్వాత్మన్
నమో నమస్తే సర్వాత్మన్ నారాయణ పరాత్పర నారాయణ పరాత్పర పరమాత్మన్ పద్మనాభ పరమాత్మన్ పద్మనాభ పుండరీకాక్ష మాధవ పుండరీకాక్ష మాధవ. సర్వాత్మ నారాయణ పరాత్పర పరమాత్మ పద్మనాభ పుండరీకాక్ష మాధవ నీకు నమస్కారం. నువ్వు హిరణ్య గర్భరూపుడవు, సంసార సాగరం నుంచి ఉద్ధరించేవాడవు, పురాణ పురుషుడవు, అంతర్యామివి, నీకు నమస్కారం. నువ్వు అజ్ఞానం అనేటువంటి చీకటికి సూర్యుడువు, సంసారం అనే వ్యాధికి మహా ఔషధానివి, సంసార సముద్రానికి ఆవలి ఒడ్డువు, నీకు నమస్కారము. నువ్వు సర్వవేదాల చేత తెలుసుకోదగిన తత్వరూపుడవు, సర్వదేవమయుడవు, నిత్యుడవు, భక్తిప్రియుడవు. వాసుదేవ నీకు నమస్కారం. ఓ జనార్దన, నువ్వు దయతలిచి నన్ను శోకమోహాల నుంచి ఉద్ధరించు. అనేక పాపకర్మలతో నేను బద్ధుడనై ఉన్నాను, నన్ను రక్షించు స్వామి. ఓ విశ్వకర్మ, నేను నీకు నమస్కారం చేస్తున్నా. సమస్త విశ్వోత్పత్తికి నువ్వే స్థానం. ఓ విశ్వాత్మ, నీ పాదాలు భూమిని వ్యాపించాయి, నీ శిరస్సు ఆకాశాన్ని ఆవరించింది. ఓ అచ్యుత, నీ జఠరం భూమి ఆకాశాల మధ్యభాగాన్ని ఆవరించింది, నీ భుజాలు దిక్కులను చుట్టువేశాయి. ఈ సమస్తమంతా నువ్వే అయి ఉన్నావు. ఓ దేవా, ఉత్తమమైనది నాశనం లేనిదైనటువంటి నీ విశ్వరూపాన్ని ఉపసంహరించు. నువ్వు శాశ్వతుడు. మళ్ళీ నేను నీ పూర్వరూపాన్నే చూడాలని కోరుకుంటున్నా, చేత కావటం లేదు ఈ రూపం చూడటానికి అని ప్రార్థించాడు ఉత్తంకుడు. అప్పుడు గోవిందుడు ప్రసన్నుడయ్యాడు. ఉత్తంకుడిని వరం కోరుకోమన్నాడు. ఉత్తంకుడు ఇలా అన్నాడు, ఓ పురుషోత్తమ కృష్ణ, నేను నీ దివ్యరూపాన్ని దర్శించాను, నాకంతే చాలు అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆయనతో ఇలా అన్నాడు, ఓ మహర్షి, నా దర్శనం అమోఘం, కాబట్టి కావలసిన వరం కోరుకో అన్నాడు. అప్పుడు ఉత్తంకుడు ఇలా అన్నాడు, ఓ దేవా, దుర్భరమైన ఈ ఎడారి భూములలో ప్రాణులకు సంతోషం కలిగించేలాగా జలం ప్రసాదించు ప్రభు, నాకు ఈ వరాన్ని ఇవ్వు అని కోరాడు. అప్పుడు పరమాత్మ తన విశ్వరూపాన్ని ఉపసంహరించి ఇలా అన్నాడు, ఓ మహర్షి, నీకు ఎప్పుడు నీరు కావాలంటే నన్ను స్మరించు, నీకు జలం లభిస్తుంది అని ద్వారకా నగరానికి వెళ్ళాడు. ఆ తర్వాత ఒకసారి ఉత్తంక మహర్షి ఎడారిలో తిరుగుతున్నాడు. ఆయనకు బాగా దాహం వేసింది. వెంటనే ఆయన శ్రీకృష్ణుని స్మరించాడు. అప్పుడు ఆయనకు ఒంటి నిండా బురద కొట్టుకొని ఉన్నటువంటి ఒక చండాలుడు కనిపించాడు. ఆ చండాలుడు చుట్టూ కుక్కలు తిరుగుతున్నాయి. అతడు దిగంబరుడిగా ఉన్నాడు. అతడి శరీరం అంతా మలినంగా ఉంది. భయంకరుడుగా ఉన్నాడు. నడుముకు కత్తిని కట్టుకొని ఉన్నాడు. చేతులతో ధనుర్బాణాలను ధరించున్నాడు. ఆయన క్రింద పాదాల దగ్గర గల ఒక రంధ్రం నుంచి సమృద్ధిగా జలధార పడుతూ ఉన్నది. ఉత్తంకుడు అది చూసి ఆశ్చర్యపోయాడు. ఇంతలో చండాలుడు మహర్షిని చూసి పెద్దగా నవ్వుతూ, ఓ పెద్దాయన రా, నీకు బాగా దాహం వేస్తుంది కదా, నేనిచ్చే నీటిని త్రాగు, దప్పిక తీర్చుకో. నిన్ను చూసి నాకు జాలి కలిగింది, దయ కలిగింది. తొందరగా నేను ఇచ్చే నీటిలో గొంతు తడుపుకో, కడుపు నిండా నీరు త్రాగు అన్నాడు. ఆ మాటలు విని ఉత్తంకుడు కోపించాడు. ఛీ ఛీ, ఈ చండాలుడి దగ్గర నేను నీళ్లు తాగటం ఏమిటి, త్రాగను అని చీకొట్టాడు. అతన్ని కఠినంగా నానా మాట్లాడుతున్నాడు. మరో పక్క నుంచి చండాలుడు మధురంగా పెద్ద ఆయన, ఓ పెద్ద ఆయన రావయ్యా, నీరు తాగయ్యా, మొహమాట పడకు అని పదే చెప్పాడు. కానీ ఉత్తంకుడు మాత్రం నీరు త్రాగటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే వాడికి విసుగ్గా ఉంది చూసి. మహర్షి అంతఃకరణం క్షోభించింది. ఆయన మాట మీదే నిలబడి నీరు త్రాగనని చండాలుడికి చెప్పాడు. ఆ చండాలుడు ఉత్తంకుడు చూస్తూ ఉండగానే అక్కడికక్కడే కుక్కలతో సహా అంతర్ధానమైపోయాడు. అది చూసి ఉత్తంకుడు మనస్సులో చాలా సిగ్గుపడ్డాడు. శ్రీకృష్ణుడు నన్ను మోసగించాడు అని అనుకున్నాడు. తక్షణమే శంఖచక్ర గదాలను పట్టుకొని శ్రీకృష్ణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆయన చూసి ఉత్తంకుడు ఇలా అన్నాడు, ఓ పురుషోత్తమ, చండాలుడు తాకిన ఆ అపవిత్ర జలాన్ని ఉత్తముడైన నాకిస్తావా? ఇలా చేయటం నీకు తగింది కాదు కదా అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మహర్షిని ఓదారుస్తూ ఇలా అన్నాడు, ఓ మహర్షి, ఎలాంటి రూపాన్ని ధరించి అక్కడ జలాన్ని నీకు ఇవ్వవచ్చో ఆ రూపంతో ఇచ్చాను, కానీ నువ్వు దానిని తెలుసుకోలేకపోయావు.
నేను నీకోసమే ఇంద్రుణ్ణి పంపించాను. ఇంద్రుడితో నేను ఉత్తంక మహర్షికి అమృతాన్ని జలరూపంగా ఇమ్మని చెప్పి పంపించాను. అప్పుడు ఇంద్రుడు నా మాటలు విని ఇలా అన్నాడు, ఓ దేవా, ఇలా కనుక చేస్తే మర్త్యుడైన వాడు అమృతం త్రాగి అమర్త్యుడవుతాడు. కనుక ఈ మహర్షికి మరొక వరాన్ని ఇవ్వు అని మళ్ళీ చెప్పాడు. కానీ నేను ఆ ఇంద్రుడికి అమృతం ఇవ్వవలసిందే అని గట్టిగా చెప్పాను. అప్పుడు దేవేంద్రుడు నన్ను ప్రసన్నం చేసుకొని మళ్ళీ ఇలా అన్నాడు, ఓ ప్రభు, దయ చూపించండి. ఆ ఉత్తంకుడికి తప్పకుండా అమృతాన్ని ఇవ్వవలసి వస్తే నేను చండాల రూపం ధరిస్తాను. ఆ రూపంలో ఆయనకు అమృతాన్ని ఇస్తాను. ఉత్తంకుడు దాన్ని గ్రహిస్తే సంతోషం. ఇప్పుడే నేను ఆయనకు అమృతం ఇవ్వటానికి వెళుతున్నాను. ఆయన చండాలుడిగా ఉన్నట్టు నా నుంచి అమృతాన్ని తీసుకోకపోతే మాత్రం నేను ఇక అమృతం ఇవ్వను అని షరతు పెట్టాడు. వెంటనే చండాలుడి రూపంలో నీ వద్దకు వచ్చాడు. ఆయన అమృతం ఇస్తుంటే నువ్వు దానిని తీసుకోవటానికి ఇష్టపడలేదు. చండాల రూపాన్ని ధరించిన ఇంద్రుడి వరాన్ని నిరాకరించావు. ఇది నువ్వు చేసిన పెద్ద తప్పు. పైగా నన్నెందుకు నిందిస్తావు? సరే, నీ కోరిక తీర్చడానికి నేనేం ఇస్తున్నానో చెబుతున్నాను విను. ఓ విప్ర, తీవ్రమైన నీ జలాకాంక్షను నేను తప్పకుండా సఫలం చేస్తాను. నీకు నీరు త్రాగాలని అనిపించగానే వెంటనే ఈ ఎడారి భూమిలో జలంతో నిండిన మేఘాలు ఏర్పడతాయి. ఆ మేఘాలు చాలా రసవంతమైన నీటిని నీకు ఇస్తాయి. అందువల్ల ఆ మేఘాలు ఉత్తంక మేఘాలు అనే పేరుతో ప్రసిద్ధి చెందుతాయి అన్నాడు. ఆ మాటలు విని ఉత్తంక మహర్షి ఎంతో సంతోషించారు. ఓ జనమేజయ మహారాజా, ఈనాటికి ఏడారి భూముల్లో ఉత్తంకాలనే మేఘాలు వర్షిస్తూ ఉన్నాయి అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 56, 57, 58 అధ్యాయాలు. జనమేజయుడు వైశంపాయనుడు ఇలా అడిగాడు, ఓ మహర్షి, మహాత్ముడైన ఉత్తంకముని జగత్తు ఆవిర్భవించటానికి కారణమైన శ్రీ మహావిష్ణువుకే శాపం ఇవ్వాలని అనుకున్నాడు కదా, మరి ఆయన భగవంతుడికే శాపం ఇచ్చేటంత ఏ గొప్ప తపస్సు ఆచరించాడో చెప్పు అని అడిగాడు. వైశంపాయనుడు ఇలా చెప్పాడు, జనమేజయ, గురుభక్తస్స తేజస్వీ, గురుభక్తస్స తేజస్వీ, నాన్యత్ కించిద పూజయత్, నాన్యత్ కించిద పూజయత్. ఉత్తంకుడు మహాతపస్వి, గురుభక్తుడు, తేజస్వి. ఆయన జీవితంలో గురువును తప్ప మరొక దేవతను పూజించలేదు. ఓ భరత, ఆ కాలంలో గురుకులంలో ఉన్న ఉత్తంకుడిలాగా తమకు గురుభక్తి కలగాలని ఋషిపుత్రులంతా కోరుకుంటూ ఉండేవారు. పూర్వం గౌతముడికి చాలామంది శిష్యులు ఉన్నారు. కానీ వారందరిలోనూ గౌతముడికి ఉత్తంకుడనే చాలా ప్రేమ. ఉత్తంకుడి అంటేనే ప్రేమ, స్నేహం. ఉత్తంకుడి మనోనిగ్రహానికి, పవిత్రతకు, ఉత్తమ క్రియలకు, చక్కని గురుసేవకు గురువైన గౌతముడు ఎంతో సంతోషించాడు. తర్వాత కొంతకాలానికి గౌతముడు తన వేల కొలది శిష్యులకు విద్యాబోధ చేసి వారిని ఇళ్లకు పంపించాడు. ఉత్తంకుడి మీద ఎంతో ప్రేమ ఉండటం వల్ల అతన్ని ఇంటికి పంపటానికి ఇష్టపడలేదు. నాయన జనమేజయ, క్రమంగా ఉత్తంక మహామునికి ముసలితనం వచ్చింది. గురుభక్తుడైన ఉత్తంకుడు ఆ విషయాన్ని తెలుసుకోలేకపోయాడు. ఒకనాడు ఉత్తంకుడు కట్టెలను తీసుకురావటానికి అడవికి వెళ్ళాడు. పెద్ద కట్టెల మోపు నెత్తిన పెట్టుకొని తీసుకొని రాసాగాడు. అయితే బరువు ఎక్కువగా ఉండటం వల్ల, బాగా దూరం నడవటం వల్ల ఉత్తంకుడు అలసిపోయాడు. అప్పుడే ఉత్తంకుడికి ఆకలి కూడా పీడించింది. దాంతో ఆయన కట్టెల బరువును మొయ్యలేక దాన్ని క్రింద పడివేశాడు. అలా ఆ మోపును కింద పడివేసినప్పుడు దానిలో వెండిలాగా మెరుస్తున్న ఆయన తల వెంట్రుకలు ఒకటి ఇరుక్కుంది. అదే ఆ కట్టెలలో సహా నేల మీద పడింది. ఉత్తంకుడు దాన్ని చూసి తాను వృద్ధుడయ్యాడని గ్రహించాడు. ఉత్తంకుడు తన వృద్ధాప్య అవస్థను చూసి ఎంతో బాధపడుతూ ఏడ్చాడు. అప్పుడు గురుపుత్రిక ఉత్తంకుడి వద్దకు వచ్చి ఉత్తంకుడి కన్నీటిని చేతిలో పట్టింది. ఆ కన్నీటి బిందువులతో ఆమె అరచేతులు కాలిపోయాయి. అందుకు ఆమె ఎంతో బాధపడింది. ఆ నీటి వేడిని భరించలేక భూమి మీదకు విడిచింది.
అప్పుడు క్రింద పడిన ఉత్తంకుడి కన్నీటి బిందువులను భూమి కూడా భరించలేకపోయింది. ఆ తర్వాత వారు నెమ్మదిగా ఆశ్రమానికి చేరారు. అప్పుడు సర్వజ్ఞుడైన గౌతముడు ఉత్తంకుడిని ఇలా అడిగాడు, నాయనా, ఈ రోజున నీ మనస్సు ఎందుకు బాధపడింది, దుఃఖంతో ఎందుకు కలత చెందింది అని అడిగాడు. అప్పుడు ఉత్తంకుడు ఇలా చెప్పాడు, ఓ గురుదేవా, నా మనస్సు నిరంతరము మీ యందే లగ్నమై ఉంది. మీకెప్పుడు సంతోషం కలిగించాలనే నేను మీ పట్ల భక్తి కలిగి ఉన్నాను. మీకు సేవ చేయాలనే ఆసక్తుడనై ఉన్నాను. అందువల్ల నేను లౌకిక సుఖాల మాటే మరిచిపోయాను. వాటి గురించి తెలుసుకోలేకపోయాను. వయస్సు మీద పడి ముసలితనం వచ్చినా కూడా నాకు తెలియలేదు. నేను మీ వద్ద 100 సంవత్సరాలు ఉన్నాను. ఇంతవరకు నేను ఇంటికి వెళ్ళలేదు. మీ అనుమతి నాకు లభించలేదు. ఓ గురుదేవా, నా తరువాత మీ వద్దకు వందల వేల కొద్ది శిష్యులు వచ్చారు. వారందరూ తమ విద్యను పూర్తి చేసుకొని తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. నేను మాత్రమే ఇలా మీ వద్ద ఉండిపోయాను. ఇదే నాకు అర్థం కాలేదన్నాడు. ఆ మాటలు విని గౌతముడు ఇలా అన్నాడు, ఓ ఉత్తంక, నువ్వు గొప్పగా గురుసేవ చేశావు. అందువల్ల నాకు నీ మీద ఎంతో ప్రేమ కలిగింది. ఆ కారణం వల్లే ఇంతకాలం గడిచింది. నేను కూడా నీ విషయాన్ని గమనించలేకపోయాను. ఇప్పుడు నీకు ఇంటికి వెళ్ళాలని ఉంటే ఆలస్యం చేయకు, నేను అనుమతి ఇస్తున్నాను, నీ ఇంటికి వెళ్ళన్నాడు. ఆ మాటలు విని ఉత్తంకుడు ఇలా అన్నాడు, గురుదేవా, మీకు గురుదక్షిణగా ఏమి ఇవ్వాలో చెప్పండి. నేను గురుదక్షిణను మీకు సమర్పించి మీ అనుమతి తీసుకొని వెళతానన్నాడు. అప్పుడు గౌతమ మహర్షి ఇలా అన్నాడు, ఓ శిష్య, దక్షిణా పరితోషో వై గురూణాం సద్భిరుచ్యతే. గురువులను సంతోషపెట్టడమే గురుదక్షిణ అని సజ్జనులు చెబుతారు. కనుక ఓ విప్ర, నువ్వు చేసిన గురుసేవకు నేను చాలా సంతోషించాను. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నాయనా, ఈ రోజున నువ్వు 16 ఏళ్ల యువకుడివి అయితే నా పుత్రిక అయిన ఈ కన్యను నీకు ఇచ్చి వివాహం చేస్తాను. ఈమె తప్ప ఇంకొక స్త్రీ నీ తేజస్సును తట్టుకోలేదన్నాడు. అప్పుడు ఉత్తంకుడు వెంటనే తన తపోబలంతో యువకుడు అయిపోయాడు. ఆమెను భార్యగా చేసుకున్నాడు. గురువుగారి ఆజ్ఞను స్వీకరించాడు. తర్వాత ఉత్తంకుడు గురుపత్నితో ఇలా అన్నాడు, అమ్మా, నేను గురుదక్షిణగా ఏమి తెచ్చి ఇవ్వాలో చెప్పండి. నా ధనాన్ని ప్రాణాలన అయినా మీకు సమర్పించి సంతోషాన్ని ప్రీతిని కలిగించాలని నేను అనుకుంటున్నాను. ఈ లోకంలో దుర్లభమైనది, అత్యద్భుతమైనది, మహత్తరమైనది రత్నాన్ని కూడా నా తపోబలంతో తీసుకొని వస్తాను. ఇందులో ఏమాత్రం సందేహం లేదన్నాడు. అప్పుడు గురుపత్ని అయినటువంటి అహల్య ఇలా అంది, ఓ పుణ్యాత్ముడా, నేను నీ గురుభక్తికి చాలా సంతోషించాను. కుమారా, నాకు ఈ మాటే చాలు, నీకు మేలు కలుగుతుంది. కనుక నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళు అంది. ఉత్తంకుడు వదలలేదు. మళ్ళీ ఆమెతో ఇలా అన్నాడు, అమ్మా, నీకు ఇష్టమైనది చెప్పు, నేను తీసుకొని వస్తానన్నాడు. అహల్య ఇలా చెప్పింది, సరే ఓ కుమారా, మహారాజైన సౌదుసుడి భార్య దివ్యమైన మణికుండలాలను ధరిస్తుంది. అవి ఎంతో బాగుంటాయి. నా కోసం వాటిని తీసుకొని వస్తావా? నీ గురుకార్యం చక్కగా నెరవేరుతుంది, నీకు మేలు కలుగుతుంది అని కోరింది. ఉత్తంకుడు అలాగే చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. గురుపత్నికి సంతోషం కలగాలని వాటిని తీసుకురావటానికి వెళ్ళాడు. అయితే ఆ సౌదస మహారాజుకు శాపం తగిలి ఆయన నరభక్షకుడు అయ్యాడు. అతడి వద్ద మణికుండలాలను యాచించాలని ఉత్తంకుడు బయలుదేరాడు. అలా బయలుదేరిన ఉత్తంకుడు ఎన్నో కష్టాలు పడి మణికుండలాలు సాధించి గురుపత్నికి ఇచ్చాడు. గురుదక్షిణ తీర్చుకున్నాడు. జనమేజయ, ఉత్తంకుడు ఇంతటి గొప్ప తపస్సు కలవాడు, ఇంత గొప్ప ప్రభావం కలవాడు. ఇదే నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం అన్నాడు వైశంపాయనుడు. ఈ ఉత్తంకుడి కథనంతా మనం ఆదిపర్వంలో విస్తారంగా చెప్పుకున్నాం. జ్ఞాపకం ఉందా మీకు? విస్తారంగా చెప్పుకున్నాం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.